హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారా ఈ వీడియో తీయబడుతుంది. చూడండి, ఇవి మొత్తం అరటి చెట్లు. ఇది అమృతపాణి, ఇది చక్కెరకళ్ళి యొక్క బోదెలు. వాటి యొక్క మొదళ్ళు చూడండి, ఎర్ర రంగులో ఉంటాయి. అమృతపాణి పచ్చగా ఉంటాయి చూడండి. అయితే ఈ అమృతపాణికి పూత వచ్చింది చూడండి. పూత ఎలా వచ్చిందో చూడండి. అమృతపాణికి పూత చూస్తున్నారుగా ఫ్రెండ్స్. తర్వాత ఈ పూత ఒక 20 రోజులకి ఈ విధంగా గెలగా మారుతుంది చూడండి. ఈ విధంగా అమృతపాణి గెలగా మారింది. ఈ గెలలు కరెక్ట్ నెల రోజులకి కాయలు ఈ విధంగా ఉంటాయి. తర్వాత మరొక నెలకి లావు అవుతాయి. లావైన కాయలకు చూడండి ఎలా సంరక్షించుకోవాలి మనం. కోతుల నుండి, పక్షుల నుండి, ఉడతల నుండి, ఎలకల నుండి ఈ అమృతపాణి గెల కాయల్ని, అరటికాయల్ని ఎలాగ సంరక్షించుకోవాలంటే, ఒక గోనె పట్ట తీసుకొని ఆ పట్టాకి రంధ్రాలు చేసి ఈ విధంగా కట్టేయాలి. కోతులు కానీ, పక్షులు కానీ, ఎలకలు కానీ, ఉడతలు కానీ అటాక్ చేయవు. చూడండి, అమృతపాణి అరటి గెలల్ని ఈ విధంగా మనం సంరక్షించుకోవచ్చు. లేకపోతే కోతులు ఒక్క కాయ కూడా ఉంచవు, మొత్తం తినేస్తాయి. చూడండి పూత ఎలా వచ్చిందో చూడండి. మాకు ఈ మొత్తం ఒకే మొక్క మొదట్లో నాటాం. దాదాపుగా 10 మొక్కలు చెట్లుగా ఏపుగా చూడండి అడవిలాగా పెరిగిపోయింది. మీరు కూడా ఈ అరటి మొక్కల్ని వేస్తే మీ పెరట్లో ఈ విధంగా పెరుగుతాయి. వీటిని తీసి వేరువేరుగా కూడా నాటుకోవచ్చు. నాటుకున్నా కూడా పెద్ద పొలంలాగా తయారవుతాయి, అరటి తోటలాగా తయారవుతాయి. చూడండి, ఈ గెల ఇంకా కాయ లావు అవ్వలేదు. కాయ లావు వచ్చి పరువానికి వచ్చే టయానికి మళ్ళీ దీనికి కూడా ఒక గోనెపట్ట కట్టేస్తాం. లేకపోతే మనం ఒక్క కాయ కూడా ఈ పక్షులు మిగల్చవు, కోతులు బతకనివ్వవు. కనుక ఈ విధంగా మన అరటి గెలలకి గోనుపట్టాన్ని కట్టి సంరక్షించుకోవచ్చు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అరటి కాపుని నిలబెట్టుకోవచ్చు. చూడండి ఎలా పెరిగిందో అరటి చెట్లు. ఇది చక్కెరకల్లి. ఇంకా ఈ గెలలు పడలేదు ఫ్రెండ్స్, పడతాయి ఒక నెల రోజుల్లో. మళ్ళీ ఇవి కూడా గెలలు వస్తాయి. మంచి జాతివి. ఇది చక్కెరకల్లి, ఇది అమృతపాణి. అయితే అమృతపాణి అరటికాయలు కొద్ది పచ్చిగా ఉన్నప్పుడు మేము టెస్ట్ చేసాం. కూరగాయలలాగా కూర వండుకుంటే కూడా కూర అరటిలాగా ఉన్నాయి, ఇంకా టేస్ట్ ఉన్నాయి. కూర అరటి కంటే చాలా టేస్ట్ ఉన్నాయి. మేము ఈ పచ్చికాయలని కూర వండుకొని చూస్తే చాలా టేస్ట్ ఉన్నాయి. కూర చాలా బాగుంది. అరటి వేపుడు, అరటి కూర కూడా వండుకున్నాం మేము. ఇవి కూర అరటిలాగా కూడా పనిచేస్తాయి అమృతపాణి. ఇవి పసుపు రంగు రాగానే పండినట్టు కాదు ఫ్రెండ్స్. ఇవి కొద్దిగా మచ్చలుగా వచ్చి బాగా పండితేనే తీయగా వస్తాయి. పసుపు రంగు రాగానే గట్టిగానే ఉంటాయి. ఇవి మచ్చ వచ్చాక కాయ అప్పుడు తినాలి. వాటి రుచి మనకి తెలుస్తుంది. చాలా స్వీట్గా ఉంటుంది కాయ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా అరటి గెలల్ని మనం కోతుల నుండి, పక్షుల నుండి, ఉడతల నుండి, ఎలకల నుండి ఇలా కాపాడుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా మీకైనా అరటి తోటలు కానీ, అరటి చెట్లు కానీ మీ పెరట్లో ఉంటే గెలలు పక్షులు, పశువులు పాడు చేస్తుంటే ఈ విధంగా సంరక్షించుకోవచ్చు. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఉంటే. లేకపోతే అరటి మొక్కను తెచ్చి నాటి మీ పెరట్లో ఈ విధంగా అరటి తోటలాగా పెంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోలు మీకు అందిస్తూ ఉంటాం. మీరు ఈ వీడియోల ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోండి. మీకేమైనా తెలిస్తే మీ వీడియోల ద్వారా మాకు కూడా కామెంట్ ద్వారా మీరు మీ యొక్క తెలివితేటల్ని మాకు షేర్ చేయండి. మా యొక్క విజ్ఞానాన్ని మీరు కూడా గ్రహించండి. జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు. అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకుంటూ ఉంటే అభివృద్ధి చెందుకుంటూ వస్తుంది. అన్నీ మనకే తెలుసు అనుకుంటే జ్ఞానం అభివృద్ధి చెందదు. మీకు తెలిసిన విషయాలు మాకు తెలిసిన విషయాలు మీకు అలా చెప్పుకుంటూ పోతేనే జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. కనుక ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకుంటూ మనం కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక
ఈ వీడియోని మీరు ఇలా చూస్తూనే ఉండండి, మేము పెడుతూనే ఉంటాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.